हसन मदीना टूर्स एंड ट्रैवल्स बरसों से हुज्जाज इकराम की खिदमत में मसरूफ। भरोसा आपका, खिदमत हमारी। तेलंगाना जागृति की जानिब से आज सोमाजीगुड़ा प्रेस क्लब में बोलाराम प्रोजेक्ट के सबब तेलंगाना को लाहक खतरात और मुतासिरा देहातों के मसाइल पर एक अहम गोल मेज कॉन्फ्रेंस का इनेकाद अमल में आया। इजलास में सदर तेलंगाना जागृति व रुकन कानून साज कौंसल BRS के कविता ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की और मुतादिद अहम निकात पर रोशनी डाली। कविता ने वाज़ेह किया कि आंध्र प्रदेश में जिम किए गए 5 गाँवों की आवाम को शदीद मुश्किलात का सामना है। उन्होंने इन देहातों को दोबारा तेलंगाना में शामिल करने का पुरजोर मुतालबा किया। उन्होंने कहा कि 25 जून को प्रगति एजेंडे के तहत वज़ीर आज़म मोदी की सदारत में आंध्र प्रदेश, तेलंगाना, उड़ीसा और छत्तीसगढ़ के वज़ीर आला का इजलास मुनक्किद होने जा रहा है। इस मौके पर वज़ीर आला रेवंत रेड्डी को चाहिए कि वो 5 देहातों को वापस हासिल करने का मामला और बोलाराम से मुतालिक मसाइल को संजीदगी से उठाए। उन्होंने कहा कि अगर क्रिकेट बंद की ऊंचाई में इजाफा ना किया गया तो मुस्तकबिल में भी इन देहातों को सैलाब का सामना रहेगा और एक शदीद बारिश की सूरत में भी तमाम इलाके ज़ेर-ए-आब आ सकते हैं। बोलाराम प्रोजेक्ट की वजह से बदादरी भद्राचलम के कई इलाके मुस्तकबिल तौर पर डूबने के खतरे से दो चार है। इसके साथ साथ दीगर कई उमूर पर भी के कविता ने बात की। आखिर में कविता ने मुतालबा किया कि मरकजी हुकूमत और आंध्र प्रदेश हुकूमत फौरी तौर पर इन मामलात को संजीदगी से ले और तेलंगाना की आवाम के मफादात के तहफ़्फ़ुज़ के लिए अमली इक़दामात करे। మొన్న భద్రాచలం విజిట్కి వెళ్ళినప్పుడు రాములవారి ఆలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇందాక మన తమ్ముడు చెప్పినట్టుగా అన్న చెప్పినట్టుగా టౌన్లోకి వెళ్తే మధ్యలో ఆంధ్ర వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి. ఏ ఊరికి పోయినా మధ్యలో 10 కిలోమీటర్ల ఆంధ్ర తగులుతుంది. చుట్టూ తిరుక్కుంటా మళ్ళీ రావాలన్నట్టు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. మనకు ఒక్క రోజుకే గమ్మత్తు కనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది తెలుస్తుంది. ఒక గ్రామ పంచాయతీ కానీ, ఒక స్కూల్ కానీ, ఇంకా చిన్న పని కానీ, MRO కానీ, అన్న చెప్పినట్టు ఇందాక ఒక పోలీస్ కేసు అయితే రాజమండ్రి దాకా తీసుకొని పోవాలి, సబ్ జైలు కానీ జైలు కానీ పోవాలి అంటే చాలా భీకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 15,000 మంది ప్రజలు ఇంత యాతన పడుతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 25న జరిగేటటువంటి ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్కి ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం తరఫున అని మొదటి తీర్మానంగా ఈ రౌండ్ టేబుల్ నుంచి ప్రవేశపెడతా ఉన్నాము. అదేవిధంగా మన కరకట్టలు భద్రాచలం టౌన్ చుట్టే కాకుండా దుమ్ముగూడెం ఆనికట్ వరకు కూడా ఈ కరకట్టల్ని పెంచాలని చెప్పి రెండవ తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాము. మరి మూడవ తీర్మానంగా రాములవారి మాన్యం ఏదైతే పురుషోత్త పట్టణంలో ఆంధ్ర ప్రాంతానికి పోయిందో దాదాపుగా ఒక 1000 ఎకరాలు 860 నుంచి 1000 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఆ మాన్యాన్ని తప్పకుండా కాపాడాలి, ఎంక్రోచ్ కాకుండా చూడాలనేటటువంటిది మరొక తీర్మానంగా పెడతా ఉన్నాము. పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని 36 లక్షల క్యూసెక్ల నుంచి మాటికి పర్మిషన్లు లేకున్నా కూడా అడ్డగోలుగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల క్యూసెక్ల వరకు పెంచుకుంటూ పోయినారు. మరి దీని మీద ముంపు ప్రాంతాల మీద జాయింట్ సర్వే ఖచ్చితంగా చేసే విధంగా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని మరొక తీర్మానాన్ని కూడా ఈ సందర్భంగా ప్రవేశపెడతా ఉన్నాము. మరి మనందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కేవలం రాములవారిని అడ్డం పెట్టుకొని 2 సార్లు మరి అధికారంలోకి వచ్చిండ్రు. అంతకుముందు 2 ఎంపీలు ఉన్నప్పటి నుంచి అధికారం చేపట్టేటటువంటి స్థాయికి వచ్చిరంటే కూడా కేవలం వారు రాములవారి గురించే మాట్లాడుతూ వచ్చిండ్రు. మరి భద్రాచలంలో ఉన్నది కూడా భగవంతుడు సాక్షాత్తు ఆ రాములవారే, వారి పాదం మోపిన నేల కాబట్టే అంత పవిత్రంగా మనం చూసుకుంటాం. కాబట్టి మరి భద్రాద్రి రాముడి పట్ల కేంద్ర ప్రభుత్వం ఈ వివక్షను ఇటువంటి వైఖరిని విడనాడాలి, ఖచ్చితంగా భద్రాచలం పట్టణాన్ని కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా మనం ఇక్కడ చేసినటువంటి తీర్మానాల కాపీలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము. అట్లానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము. అట్లానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మనం ఇక్కడ నుంచి మన తీర్మానాల కాపీలను పంపబోతా ఉన్నాము. हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। मक्का में 5 स्टार और 3 स्टार होटल्स 200 मीटर्स के फासले पर और मदीना में 3 और 4 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर क़याम। बेहतरीन मौलिम की रहनुमाई में पहला उम्रा, मुकम्मल मक्का और मदीना की ज़ियारतें,
वीजा, टिकट, इंश्योरेंस, एसी बस, लॉन्ड्री, शोल्डर बैग, हैंड बैग, 3 वक्त हैदराबादी जायकेदार खाने, आईडी कार्ड और जमजम फ्री। बुकिंग 75 डेज पहले करने पर मिलेगा 10% का डिस्काउंट। सीनियर सिटीजन के लिए पर्सनल असिस्टेंट की सहूलत भी फराहम। यूके, ऑस्ट्रेलिया, स्टूडेंट और विजिट वीजा, पासपोर्ट, ट्रैवल हिस्ट्री, सिंगापुर, मलेशिया, टर्की, यूएई, जापान और मालदीव्स के पैकेजेस भी दस्तयाब हैं। एक जरूरी ऐलान, जिन लोगों का हज 2025 में प्राइवेट ऑपरेटर के जरिए नहीं हो सका, वो फौरन 2026 के लिए 5 स्टार या 3 स्टार मीना जोन ए, बी, डी में बुकिंग करवाएं, वो भी शानदार डिस्काउंट के साथ। याद रहे, ये बुकिंग्स 2025 तक के अख्ताम तक ही दस्तयाब रहेगी। हज 2026 पैकेज सिर्फ और सिर्फ 5,50,000 रुपए में। हसन मदीना टूर्स एंड ट्रैवल्स, बल्लागुड़ा, बिसाइड मार्वल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद। ब्रांच ऑफिस बेगमपेट, ओल्ड एयरपोर्ट रोड, हैदराबाद।